గురుగారు 101 లో ప్రాబ్లం సాల్వ్ అండి. 203 లో కరెంట్ ప్రాబ్లం ఉండేది సాల్వ్ చేస్తారా? నేను వెళ్తాను కానీ గురుగారు మీ గురించి అపార్ట్మెంట్ మొత్తం బ్యాడ్ గా చెప్పుకుంటున్నారండి. ఎప్పుడు చూసినా వాటర్ బాటిల్ చేతిలో పట్టుకు తిరుగుతారని అంతా తెగ తిట్టేసుకుంటున్నారండి. వాళ్ళకి మందు పురాణం తెలిస్తే అలా మాట్లాడరా? ఊరుకొని గురుగారు అబద్ధం చెప్తున్నారు. గరుడు పురాణం గురించి విన్నాను కానీ మందు పురాణం ఏంటండి? ఏద్దవా పిచ్చేద్దవా, నేను తాగొక మాట తాగకుండా ఒక మాట చెప్పండి రా. నీకు వాళ్ళ మందు పురాణం గురించి చెప్పాల్సిందే. చెప్పండి గురుగారు. అనగనగా ఒక ఊళ్ళో మందు పొందు విందు అని 3 అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. సూపర్ ఫిగర్ లో ఒకటి మిస్ ఇండియా, ఒకటి మిస్ వరల్డ్, ఒకటి మిస్ యూనివర్స్. అన్ని కిరీటాలే. అయితే ఈ ముగ్గురికి ఒకనాడు మన ముగ్గురులో ఎవరు గ్రేటు అని పోటీ వచ్చింది. అప్పుడు నాలాంటి పెద్ద మనిషి ఒకడు రోడ్డు మీద వెళ్తున్నాడు. ఏమండి పెద్ద మనిషి గారు అని పిలిచారు. ఆడొచ్చాడు. ఏమండి నా పేరు పొందు, దీని పేరు విందు, దీని పేరు మందు, మా ముగ్గురులో ఎవరు గ్రేట్ చెప్పండి అన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఒసే పొందు, నీ తోటి రోజుకి 1/2 గంటే పని ఉంటది. ఇదిగో విందు, నీ తోటి రోజుకి 1/2 గంటే పని ఉంటది. కానీ నా బుజ్జిముండ మందు, నీతోటి గంటకి పని బాబు, నువ్వే చాలా గ్రేటు అన్నాడు. ఇప్పుడు చెప్పు, పొందు గొప్పదా, విందు గొప్పదా, బుజ్జిముండ మందు గొప్పదా? మందే గొప్పది గురుగారు. అదిరా గురుగారు, నాకు ఇవ్వండి, టేస్ట్ చేస్తాను. కోపడకండి గురుగారు. నాకు కొంచెం వచ్చరా? టేస్ట్ అదిరింది గురుగారు. మరి ఏమనుకున్నావు? కానీ గురుగారు ఓ డౌట్ ఉంది గురుగారు. ఏంటి? ఈ మందులో ఏవో బ్రాండ్లు ఉంటాయంట కదా? నీ మొహం బ్రాండ్లు అన్ని లిక్కర్ ఫ్యామిలీరా. లిక్కర్ ఫ్యామిలీయా? లిక్కర్ అనే ఒక కింగ్, ఒక మహారాజు. బ్రాందీ, విస్కీ, జిన్ను, రమ్ము అనేవాళ్ళు 4 ఆయన కొడుకులా? మరి బీరో? కూతుర్రా. కూతురా? వాళ్ళంటే ఆడపడుచురా. వాళ్ళ చెల్లిరా. అవునా? ఆడపిల్లరా. అందుకే చల్లగా ఉంటదిరా. బాయ్స్ అందరూ అందుకే దాన్ని వాడతారు. అయితే నేను బాయ్నే కదండి. నేను నాకు ఒకటి ఇచ్చి నేను వాడిన తర్వాత నువ్వు వాడు. అయితే ఓకే గురుగారు. ఓకే. సాఫ్ట్వేర్ సీతారాములు ఇచ్చారు కదరా. రండి బాబు. ఏమి జంట. మన అపార్ట్మెంట్స్ లో 150 ఫ్లాట్స్ ఉన్నాయి. దాంట్లో 40 ఫ్లాట్స్ లో కొత్తగా కాపురం పెట్టిన జంటలు ఉన్నాయి. కానీ ఏం లాభం? ఏ జంట జంటలాగా కనబడరు. జంట అంటే మీరు. అప్పుడెప్పుడో సినిమాల్లో సీతారాముల్ని చూశాను, నాటకంలో రాధాకృష్ణుల్ని చూశాను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. క్వార్టర్ లాగా అమ్మాయి గారు, ఫుల్ బాటిల్ లాగా మీరు. కళ్ళతో చూస్తుంటేనే కిక్ వచ్చేస్తుందండి కదా. అయితే ఇంకొంచెం కిక్ పెంచుకో. భలే భజన బ్యాచ్ దొరికారు నీకు. గురుగారు, ఇన్ని మాటలు ఎలా చెప్తారండి మీరు? నువ్వు మందు స్టార్ట్ చేసావు కదా, రేపటి నుంచి నువ్వు చెప్తారా? పదండి. గుడ్ ఈవినింగ్ రామూర్తి. ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, కాఫీ తీసుకొస్తా. నేను ఫ్రెష్ గానే ఉన్నాను రా, నువ్వు తీసుకురా. సరే. You think of a satellite, you probably picture something the size of a school bus. Now, University of జానకి, నేను నీకు ప్రభువును కాదు, నిన్ను చెరబెడిపించా. నీకు స్వేచ్ఛనిస్తున్నా. నీ మనసుకు నచ్చిన చోటుకు వెళ్ళం. స్వామి, నా తల్లికి ఎంతటి శిక్ష విధించా? ఇదేమి విపరీతమయ్యా? నేను భూమాత పుత్రికగా అయోనితనై జన్మించాను. అవి ఈ రోజుల్లో అలాంటి అగ్ని పరీక్షలు పెడితే చాలా మంది లేడీస్ అవుట్ కదా. ఆడవాళ్ళ గురించి అలా చులకనగా మాట్లాడుకురా. హే, నేను చులకనగా మాట్లాడలేదురా, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. ఏంట్రా ఫ్యాక్ట్స్? లీవ్ ఇట్ నా. హే, నేనేదో జనరల్ గా అన్నానే. అయినా ఈ రోజుల్లో సీత లాంటి క్యారెక్టర్లు ఇమాజిన్ చేయగలమా? అలా అంటే రాముడు లాంటి క్యారెక్టర్లు కూడా ఇమాజిన్ చేయలేం. కావచ్చు, బట్ అబ్బాయిలు తిరిగితే తిరిగామని ఒప్పుకుంటారు. కానీ మీ అమ్మాయిలు అలా కాదు కదా. హే, అంత లేదు.
గర్ల్స్ లో మీ అంత గాలి బ్యాచ్ ఏముండ్రు. ఉండ్రా, ఈ హైదరాబాద్ సిటీలో వలేస్ వెతికినా వర్జన్స్ అనే వాళ్ళు కనపడతారా? వాట్ యు మీన్? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమేనా? అలా అయితే అమ్మాయిల పెళ్లిలు ఎలా అవుతున్నాయి? నమ్మకంతో చేసుకుంటున్నారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు కూడా నన్ను అలాగే చేసుకున్నావా? మన సంగతి ఎందుకులే, వదిలే. నో, నాకు కావాలి. నువ్వు కూడా నన్ను నమ్మకంతోనే చేసుకున్నావా? ఏదో చేసుకున్నాంగా. నో, అది కాదు ఆన్సర్. నన్ను నమ్మకంతో చేసుకున్నావా, నమ్మి చేసుకున్నావా? హే, ఎవరికి తెలుసు? ఎవడికి తెలుసా? ఓ షిట్, యాక్చువల్లీ అది నా ఉద్దేశం. ఎవడికి కావాలి నీ ఉద్దేశం? యూర్ సిక్, రియల్లీ సిక్. హే, అది ఛట్, నీ అందుకే ఈ ఆడోళ్ళకి అబద్ధాలే చెప్పాలి. ఇడియట్. అప్పుడు ఎన్ని మాటలు చెప్పాడు, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. ఈడబ్బా, ఈ కేబుల్ వంట అనాలి. క్రీస్తుపూర్వం సినిమాలన్నీ వేస్తాడు. చెత్తనా? అంటే బిఫోర్ మ్యారేజ్ అంతా యాక్టింగ్ అన్నమాట. సిక్. ఓయ్, వంట చేస్తావా లేదా? తెగుద్ది ఇంకోసారి నాతో మాట్లాడితే. హే, రెండోసారి వంట చేస్తావా లేదా? వెళ్ళి డాష్ తిను పో. అమ్మదీనమ్మా, కొవ్వు పట్టి కొట్టుకుంటున్నాడు ఎదవా. దీనికి నిజంగానే కాలినట్టుంది. ఇప్పుడు ఎలా? ఫుడ్ కట్టు, బెడ్ కట్టు. ఛా, దీనా అమ్మ, మైసూర్ మహారాణిలా అన్ని పని మనిషికి దానం చేసినట్టుంది. ఈ యాంగిల్లో భలే ఉంది. కెలుకుదామా? అమ్మో, అక్కడే తంతది. ఆఫీస్కి రావట్లేదా? నిన్నే. నీ కర్మ. అవును, అది రాత్రి కూడా ఏం తినలేదు కదా. మనమేమో బయటికి వచ్చాం. తప్పకుండా ఏదో ఒకటి మెక్కుతూ ఉంటుంది. చూద్దాం. నీలా అర్ధరాత్రి లేచి తినే దొంగ బుద్ధి నాకు లేదురా. అమ్మ తినమ్మ, చూసేసిందా? ఇంట్లో గొడవ బాస్? మందే అదే పరిస్థితి బాస్. ప్రశాంతంగా ఉంటుంది కదా అని ఇక్కడ కూర్చున్నా. సత్తి ఫ్రమ్ సత్యం. సీను ఫ్రమ్ విప్రో. నాది అరేంజ్డ్ మ్యారేజ్ బాస్. పిల్ల అమాయకంగా ఉంది కదా అని చేసుకున్నాను. కానీ తర్వాత తెలిసింది నేనే అమాయకుడని. ఈ ఆడాళ్ళు భలే యాక్టర్స్ బాసు. ఇన్నసెంట్ రా బాబు. ఓకే బాయ్. ఏం బాసు అప్పుడే వెళ్తున్నారు? మన అసోసియేషన్ మెంబర్స్ ఇంకో 2-3 ఉన్నారు. ఇది మన పర్మనెంట్ ప్లేస్ బాస్. ఫ్రీక్వెంట్ గా కలుద్దాం. డోంట్ ఫీల్ షై. ఓకే? బ్రహ్మీలందరూ భార్య బాధితులు అయ్యారా ఏంటి? వంట చేశాను, ఫోన్ చేసి చావచ్చు కదే. నా ఒక్కదానికే చేసుకున్నా.
ఓయ్ నాకు మూడ్ వస్తుంది. నాకు చిరాకు వస్తుంది. ఇప్పుడు ఉందా లేదా? సారీ చెప్తే ఉంటుంది. ఏంటే నీకు చెప్పేది సారీ? చేయి తీరా చెత్తనా. ఏంటే బిల్డప్ ఇస్తున్నావు? బిల్డప్ ఏంట్రా? ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావు అంటే? నోటికి వచ్చినట్టు రెచ్చిపోయింది నువ్వురా. అవునే రెచ్చిపోతాను. ఇప్పుడు అవన్నీ లేవు. మ్యాటర్ ఉందా లేదా? ఆడవాళ్ళ గురించి వాగినందుకు సారీ చెప్పు ఉంటుంది. సారీ 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 అని దుబ్బేస్తున్నావు కదే. ఏ పెళ్లికి ముందు నిన్ను ఎవరు టచ్ చేయలేదా? పోనీ నువ్వు ఎవరిని టచ్ చేయలేదా? వెళ్ళి బాపట్ల ఎంక్వైరీ చేసుకో పోరా. ఏంటే ఎంక్వైరీ చేసుకునేది? పిలవగానే నా రూమ్కి వచ్చిన దానివి ఇంకో రూమ్కి వెళ్ళేదనే గ్యారంటీ ఏంటి? ఏం స్లిప్ అయ్యావ్రా? పెళ్లికి ముందే నన్ను గోకినోడివి ఇంకొకరిని గోకలేదని నమ్మకం ఏంట్రా? గోకే బుద్ధి నీదే. ఇద్దరిద్దరిని మెయింటైన్ చేసే మెంటాలిటీ నీకుందే. ఆ రోజు అర్ధరాత్రి ఫోన్ లో అమ్మతో మాట్లాడినా అని చెప్పి అవతల పక్క అనిల్ గారితో మాట్లాడదా? చెత్తనాయనా ఎంక్వైరీ చేసుకున్నావా? అవునరా మాట్లాడాను. నాకు ఎవరు కరెక్టో వాడినే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను రా. పెళ్లి చూపుల పేరుతో మీరు 10 మందిని చూసి సెలెక్ట్ చేసుకుంటే మిస్టేక్ లేదు కానీ మేం సెలెక్ట్ చేసుకుంటే తప్ప. ఎంతమందిని టెస్ట్ చేసి సెలెక్ట్ చేసుకున్నావు నన్ను? నువ్వెంత మందిని రూమ్ కి తెచ్చుకుని నన్ను సెలెక్ట్ చేసుకున్నావురా? ఇంటర్నెట్ తోటి నమస్తే మేడం అన్నప్పుడే నీ గురించి ఆలోచించాల్సిందే. వాచ్మెన్ కి క్వార్టర్ ఇచ్చి మెయింటైన్ చేసినప్పుడే నీ క్యారెక్టర్ ఏంటో గెస్ట్ చేయాల్సిందిరా. ఉర్కాలో వచ్చినప్పుడే నీ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాల్సిందే. బుర్కా ఐడియా ఇచ్చినప్పుడే నీ కాంటాక్ట్ తెలుసుకోవాల్సిందిరా. ఇప్పుడు తెలుసుకున్నావు కదే. ఏం పీకుంటావు పీకప్పా? ఈ అండర్ ఎస్టిమేషన్ అమ్మాయికి నచ్చదురా. మ్యారేజ్ తర్వాత మీరేం మాట్లాడినా గర్ల్స్ ఏం చేయలేరని మీ ఫీలింగ్. చూపిస్తాన్రా. ఏంటే నువ్వు చూపించేది? పోతాన్రా. మ్యారేజ్ బ్రేకప్ అయిపోతే మైనస్ అమ్మాయిలకు మాత్రమే కాదురా అబ్బాయిలకు కూడా. ఏంటే తొక్కలో మైనస్? ఇప్పుడు కూడా నేను ఓకే అంటే లక్షలు ఇచ్చి పిల్లని ఇవ్వడానికి ఇంతమంది రెడీ ఉన్నారు మా వరంగల్లో. నేను ఓకే అంటే ఎమ్మెల్యే కొడుకులు కూడా మా ఇంటి ముందు లైన్ లో ఉంటారా. ఆల్రెడీ టచ్ లో ఉన్నాడు కదే. ఆడి దగ్గరికి పోతాన్రా. నువ్వు లక్షలు తెచ్చే వాడి దగ్గరికి పో. మా నాన్న చిలకి చెప్పినట్టు చెప్పాడు సిటీ వాడిని నమ్మొద్దని. నా ఫ్రెండ్స్ కూడా చెప్పారే అమీర్పేట్ హాస్టల్స్ లో ఉండే అమ్మాయిల్ని నమ్మొద్దని. అమీర్పేట్ హాస్టల్స్ అమ్మాయిలు ఏమైనా అంటే అయిపోతావు కొడక. నీ అబ్బా ముయిపే అంటానే. అమీర్పేట్ హాస్టల్ దానా, అమీర్పేట్ హాస్టల్ దానా, అమీర్పేట్ హాస్టల్ దానా, అమీర్పేట్ హాస్టల్ దానా. అయ్యో 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 నన్నేమైనా అంటే అను. మా హాస్టల్ అమ్మాయిలు ఏమైనా అన్నావంటే అంటే నీకుందిరా. సినిమాల్లో సీతారాముల్ని చూశాను, డ్రామాల్లో రాధాకృష్ణులు చూశాను, ఇప్పుడు మిమ్మల్నే చూస్తున్నాను. ఏం జంట డబ్బు కావాలంటే అడుగు, డబ్బేకు. అమ్మమ్మమ్మ అర్ధరాత్రి ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారు? సారీ మీ సార్ సచ్చాడు. ఆటో ఆటో ఆగు. 1.5 అవుతామా? 2.5 ఇస్తా పోనీ. అవి ఈ టైంలో ఏంటమ్మా? నువ్వు ఊరుకోమ్మా, చెప్తా. ఈ మేల్ డామినేషన్ సంగతి నేను చెప్తా. పాల ప్యాకెట్లు ఎత్తుకెళ్లే వాళ్ళగా పొద్దున్నే ఏంట్రా? నీ అయ్యా ఆఫీస్కి వెళ్తుండే మీ ప్రేమ చిహ్నం మీ తాజ్ మహల్ కనిపిస్తే తీసుకొచ్చాను రా. ఏడ్చావులే సావు. అబ్బా 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 అబ్బా, ఈ చిప్స్ ఏంది, కింగ్స్ ఏంది, బాటిల్స్ ఏంది, టిన్స్ ఏంది రే? పొద్దుగాల ఈ వీకెండ్ అట్మాస్ఫియర్ ఏంట్రా? ఇక నుంచి మనకి డైలీ వీకెండేరా. రే సిగరెట్ కొడుతున్నావు ఏంట్రా మళ్ళీ?
అవంతిగా ఇంట్లో లేదా ఇంకా లేవలేదా చూసి చంపేస్తుంది రోయ్. ఏంటయ్యా సీను ఏంటిది? ఏమొచ్చిందేంటి? రెస్పెక్ట్ ఏదిరా? ఏంటయ్యా ఇది? మ్యారేజ్ అంటే చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా? ఏంట్రా కర్మకాల ఏజ్ లో దానికి సంబంధంగా సెట్ చేసినావా ఏంది? షట్ అప్. పెళ్ళంటే ఏమనుకుంటున్నా? రే నీ ఒపీనియన్ చెప్పరా? అయ్యా 7 steps 3 knots 10 rupees కొబ్బరి బొండం 10 kgs కలర్ రైస్ ఫుల్ స్టాప్. ఛీ, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమేనా రెస్పెక్ట్ లేకుండా? అసలు లేడీస్ అంటే ఏమనుకుంటున్నా? నీ ఫీలింగ్ చెప్పరా? అయ్యా 1/2 కిలో పిచ్చ 1/2 కిలో ఎర్రి 1/2 కిలో అజ్ఞానం కలిసి తీరే ఆడలేదే ఫుల్ స్టాప్. నీలాంటి వాడు ఇష్టపడ్డానని చెప్పగానే నమ్మిందే తంది పిచ్చే. నువ్వు ప్రపోజ్ చేయగానే పడిపోయింది చూడు, తంది వెర్రే. నువ్వు చేసుకుంటానని చెప్పగానే అందరినీ వదిలేసి వచ్చిందే అవంతికది నిజంగానే అజ్ఞానం. ఏంటిది ఏందేందో మాట్లాడుతుంది? అరే, మీరు ఇలా సినిమాలు చూస్తూ సిల్లిగా గొడవపడి విడిపోవడానికా నేను సాక్షి సంతకాలు చేసి మీ పెళ్లి జరిపించింది? పెళ్ళంటే 2 అక్షరాల అగ్రిమెంట్, 2 జీవితాల కమిట్మెంట్. మరి నీ తెలిసి ఎందుకు చేసుకోలేదు పెళ్లి? అవి అంత రాత్రి ఒంటరిగా ఇంటికి వస్తే నా ప్రాణం పోయినట్టయిందయ్యా. అలా ఎలా వదిలేసావయ్యా? చిన్న క్లాష్ రాగానే తన్ని కాకుండా పోతుందా? ఇన్నాళ్ళు నీకున్న కన్సర్న్ ఏమైంది? హలో, నువ్వు క్లాసులు పీకాలనుకుంటే ఏ టీవీ షోలోనో రోడ్ షోలోనో పీక్కో, నాకు కాదు. నేనేం చేశానో నాకు తెలుసు, ఏం చేస్తున్నానో కూడా నాకు తెలుసు. కానీ నువ్వు ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఈడేం చేస్తాడో వీడికే తెలియదు. అసలే ఈడికి మహిళలు అంటే మంచి రొమాంటిక్ కార్నర్ ఉంది. ఛే, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పేర్లు రూపాలు వేరు కానీ మీ మగాళ్ళంతా ఒకటే. కన్విన్స్ చేద్దామని వచ్చాను, కానీ అది కరెక్ట్ కాదు. చెప్తా, నీ సంగతి కోర్టులో చెప్తా. అవంతిక అత్త అంటే ఏంటో చూపిస్తా. హలో, ఆ? ఆ రోజు మా పెళ్లికి సాక్షి సంతకం చేసావనే కృతజ్ఞతతో నీకో మాట చెప్పనా? నువ్వు ఆ రోజు ఆ సంతకం పెట్టకపోతే నా లైఫ్ ఎంత బాగుండేదో. ఛీ, అర్థమైందిరా, మ్యాటర్ మొత్తం అర్థమైందిరా. అవంతిగా నువ్వు గొడవ పడ్డారు కదరా? ఆహాహాహా, ఎంత అర్లీగా క్యాచ్ చేసావు కాక. అదేంట్రా? డిలీట్ చేశాను రా, షిఫ్ట్ డిలీట్ చేశాను. మొన్ననే కదరా పార్టీ చేసుకున్నాము, ఆ వీకెండ్ కూడా బాగానే ఉన్నారు కదరా? నేను ఇప్పుడు కూడా బాగున్నాను రా, విడిపోయి. నేను ఒప్పుకోండిరా, మీ ప్రేమకు చిహ్నమైన ఈ మూర్తి గారు కూడా ఒప్పుకోండిరా మీ బ్రేకప్ ని. వచ్చినప్పటి నుంచి ఏంట్రా నాకు ఈ ఫేషియల్? రే, ఆడు మన మూర్తిగాడు కాదురా. బొచ్చు గిచ్చు జొల్లు అంతా సేమే ఉంది కదరా? హే, ఆడ కాలు పైన ఊండేదిరా. చెక్. అమ్మ దీనమ్మ, ఇప్పుడు దీని ఏం చేయాలరా? ఎక్కడ తెచ్చావు అక్కడే వదిలేపా. అందుకే అన్నారా హెల్ప్ చేయబోతే వెడల్పోయిందని. అదే ఏమనుకోద్రా బై.